హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కొత్త మొక్క గురించి చూపిస్తున్నానండి. ఈ ఆకులు చూసి మీరు పోల్చే ఉంటారు. చాలామంది గార్డెనర్స్ ఉన్నారు కదండి. అందరూ మొక్కలే పెంచుతున్నారు చాలామంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ ఇల్లు చూసినా ఇప్పుడు మొక్కలతోటే ఉంటుందండి. ప్లెయిన్గా ఎవరి ఇల్లు కూడా ఉండట్లేదు. దానికోసం ప్లేస్ కూడా చేసుకొని మరి చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారు. చాలా చాలా సంతోషం అండి. దీని పేరు అవుతుంది అగ్లోనిమా. బాగుంది కదా. ఆకు కూడా చూసారా ఎంత డిజైన్గా వచ్చిందో. మనం పెయింట్ వేసినట్టుగానే ఉంది. నాకు చూస్తే అలాగే అనిపిస్తుందండి. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. ఎవరో పెయింట్ చేసినట్టే ఆకులు ఉంటాయండి. అది భగవంతుని సృష్టి. అయితే ఇది సమ్మర్లో దీనికి పువ్వులు వస్తాయండి. చూసారా, ఇదిగోటండి. ఇది పాత పువ్వు, ఇది దీంట్లో ఇది అయిపోయింది. ఇది కొత్త పువ్వులండి. ఇవి ఇంకో ఇలాగ వస్తుంది. అంటే పీస్ లిల్లీ టైప్లోనే పువ్వులు పూస్తాయి. సమ్మర్లోనే పువ్వులు పూస్తాయండి ఇవి. చూసారా, ఇంకో ఇక్కడ బాగా విడింది చూడండి. ఇంకో ఇక్కడ బాగా విడింది ఈ పువ్వు. చూసారా, చాలా బాగా విడింది పువ్వు. ఇవి ఎండాకాలం ఫ్లవర్స్ అన్నమాట. పూసే పువ్వులు చూసారా. అయితే దీంట్లో చాలా పువ్వులు నా దగ్గర పూసేదండి. చాలా గుంపుగా ఉండేది అయిపోయింది. నేను అందరికీ పంచేశాను ఈ సంవత్సరం. కొద్దిగా ఉంచుకున్నాను అంతే. నేను ఈ దుంపలందరూ పంచేసాను. ఇవి చూసారా, ఈ పక్క నుంచి ఇలాగ వచ్చేస్తాయండి ఆ దుంపల్లోంచి ఇవన్నీను. ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఎవరికైనా మనం పంచుకోవచ్చు. ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ పంచుకోవచ్చు అండి. సైడ్ నుంచి చూసారా, సైడ్ నుంచి అన్నీ వస్తాయి. ఇవన్నీ చూసారా, ఇలా వస్తుందండి వీడి దుంపలు. అవి మనం మొక్కలు పంచుకోవచ్చండి. ఇక్కడికి కట్ చేసినా కూడా చాలా గుబురుగా పెరుగుతుంది. ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసేసుకుంటే ఇక్కడికి మళ్ళీ గుబురుగా పెరిగి మళ్ళీ ఫ్లవర్స్ ఇస్తాయండి. ఈ సేమ్ పీస్ లిల్లీ చూసారా, ఫ్లవరు పీస్ లిల్లీ లాగే పూస్తుందండి ఫ్లవరు. చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్లో మనకి మొక్క చాలా అందంగా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్. దీనికి ఎక్కువగా ఏం కేర్ తీసుకొని అవసరం లేదండి. పురుగు కూడా ఏమీ పట్టదు. నెక్స్ట్ ఏమో కొద్దిగా ఇసుక శాతం ఎక్కువ వేయాలి. ఎందుకంటే వీటికి నీళ్లు ఎక్కువగా పొయ్యకూడదు. ఇది నేను ఇండోరు కాదు, అవుట్డోరు కాదు. కొద్దిగా సన్లైట్ కొద్దిగా పడిన దగ్గర పెట్టాను. చాలా బాగా పెరిగి చాలా సంవత్సరం అయితే 25-30 పువ్వులు కూడా పూసాయండి. ఈ ఇయర్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇవన్నీ అందరికీ పంచేశాను. నేను కొద్దిగా ఉంచుకొని మిగతావన్నీ అందరికీ పంచేశాను. దానివల్ల నాకు కొద్దిగా పువ్వులు పూసాయి. చాలండి, అందరికీ పంచుకుంటే అదే ఆనందం. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉంచాలి, మొక్కలు పెంచుకోవాలి అని నాకు ఇష్టం అండి. అందుకే అందరికీ మొక్కలన్నీ పంచుతూ ఉంటాను. వాళ్ళకి పిలిచి మరీ నేను మొక్కలు ఇస్తానండి. చాలామంది దాని గురించి తప్పు పడుతున్నారు కూడాను. కానీ నాకు ఎక్కువగా అయిపోయిన మొక్కలన్నీ ఒకరికి ఇచ్చేయాలని నాకు అనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు. సాయిల్ మిక్స్ కూడా ఏం లేదండి. మామూలు నార్మల్ సాయిల్, ఇసుక, కొద్దిగా మధ్యలో కంపోస్ట్ కొద్దిగా ఇస్తుంటే చాలండి. మళ్ళీ సమ్మర్కి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. అంతవరకు మనకి గ్రీనరీయే చూపిస్తుంది. ఆకులన్నీ చాలా బాగా లెగుస్తుందండి. గుంపుగా ఉంటుంది ఆకులన్నీను. ఇవి చూసారా, కొత్త ఆకులు లెగుస్తున్నాయి. ఇవన్నీ కొత్త ఆకు. ఇది అదేనండి. దీని పేరు అగ్లోనిమా. బాగుంది కదా. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. అయితే సేమ్ పీస్ లిల్లీ ఏనండి. ఇదిగో చూసారా, పీస్ లిల్లీ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో. ఎండకు వాడిపోయండి ఇవి. పీస్ లిల్లీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్ కూడా సేమ్ అలాగే ఇంచుమించు. అంటే చాలా మొక్కలు సమ్మర్లో ఇలాగే పూస్తాయండి. ఇంకా చాలా మొక్కలు కూడా ఇలా ఈ టైప్లో ఉన్నాయి. ఇది పీస్ లిల్లీ. ఎండకి చాలా వాడిపోయింది. చూసారా, అంత ఎండగా ఉందండి మాకు ఇక్కడ. చూసారా, ఇది ఫస్ట్ ఫ్లవర్ పీస్ లిల్లీది. ఎలా వాడిపోయిందో. పీస్ లిల్లీ టైప్లోనే ఇది కూడా ఉంటుందండి. ఇంకా కలాడియం కూడా ఇలాంటి ఫ్లవర్సే వస్తాయి. వాటికి ఇంకా నాకు ఫ్లవర్స్ రాలేదు. ఈ అగ్లోనిమా పింక్ కలర్ దానికి కూడా వస్తుందండి. దానికి కూడా ఇంకా ఫ్లవర్ రాలేదు. కొత్త మొక్క అది. కొద్దిగా పాత అయితే ఫ్లవర్ వస్తుందేమో. ఇదేనండి అగ్లోనిమా మొక్క గురించి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.